హాయ్ స్టూడెంట్స్, ఈరోజు పొద్దున్నే చెప్పాను కదా మళ్ళీ మోటివేషనల్ వీడియో సిరీస్ కాస్త స్టార్ట్ చేద్దామని. సో ఈరోజు టాపిక్ లెట్స్ మేక్ పేరెంట్స్ ప్రౌడ్. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను మనం అంటే, రీసెంట్ ఏడబ్ల్యూ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ నన్ను మీట్ అయ్యారు, పర్సనల్గా మీట్ అయ్యారు. సక్సెస్ మీట్లోనే కాకుండా మళ్ళీ నా ఆఫీస్కి వచ్చి కూడా కొద్దిమంది మీట్ అయ్యారు. సో వాళ్ళల్లో కొద్దిమంది చెప్పిన రీజన్ ఏంటంటే, ఆల్రెడీ మేము జాబ్ చేస్తున్నాం, మంచి శాలరీ ఉంది, కానీ గవర్నమెంట్ జాబ్ మాకంటే కూడా మా పేరెంట్స్కి ప్రౌడ్గా ఫీల్ అవుతారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేదే మాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. నేను ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలనేది మా పేరెంట్స్ డ్రీమ్ అని చాలామంది చెప్పారు. ఈవెన్ చాలామంది ఇన్స్టాల్లో వాటిల్లో స్టేటస్లు పెట్టుకుని చాలా చెప్పారు, మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు సార్, ఇంతకంటే ఏం అవసరం లేదు మాకు అని చెప్పారు. అంతెందుకు, ఇప్పుడు మా ఇంట్లో మా డాడీని విజయ్ అకాడమీ డైరెక్టరా ఏడబ్ల్యూనా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఏడబ్ల్యూ అంటాడు మా డాడీ. సో చాలామంది పేరెంట్స్కి ఆ గవర్నమెంట్ జాబ్ అంటే ఒక మోజు అనేది ఉంటుంది. బట్ మా డాడీ కోసం ట్రై చేసి ఐఓసీఎల్లో ఒక సంవత్సరం పనిచేసి ఇక మనం అలా ఫిట్ ఇన్ అవ్వము, ఒకరి కింద పనిచేసే మెంటాలిటీ లేదు మనకు అని అర్థం చేసుకుని నేను బయటకు వచ్చేసాను. సో కొంతమంది ఫిట్ ఇన్ అవ్వచ్చు, కొంతమంది ఫిట్ ఇన్ అవ్వకపోవచ్చు, బట్ ఒక ప్రయత్నం అయితే చేశాను నేను. సో అలా చాలామంది కూడా వాళ్ళ కొంతమందికి చిన్నప్పటి నుంచే గవర్నమెంట్ జాబ్ అనే ఒక మోజు ఉండొచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న పీపుల్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఇంకొంతమంది వాళ్ళ పేరెంట్స్ ట్రై చేసి ఆ సక్సెస్ కానిది మనం అచీవ్ చేయాలని కావచ్చు, ఇంకా వేరియస్ కారణాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఏది వచ్చినా సరే, ఎలా మీకు డ్రీమ్ అనేది ఫామ్ అయినా సరే, అల్టిమేట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ జాబ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్లో అంత గొప్ప విషయం అయితే కాదు. బట్ స్టిల్ మీరు మీ పేరెంట్స్ గొప్పగా చూసేది కాబట్టి మీకు ఆనందాన్ని ఇచ్చే ఒక జాబ్ని మీకు తెప్పించాలి అనే ప్రయత్నం అంతే. సో నేను దాన్ని ఏమో గ్లోరిఫై చేసే ప్రయత్నం నేను ఎప్పుడూ చేయను జనరల్గా. బట్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీకు తెప్పించే ప్రయత్నం అయితే నా వంతుగా నేను చేస్తూ ఉండాలి కాబట్టి చేస్తూ ఉంటాను. ఇది ఎన్నోసార్లు చెప్పాను, జనరల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపి ఎవరు ఇట్లా చెప్పలేరు, కానీ బట్ నా ఫీలింగ్ ఏదైతే ఉందో నేను జెన్యూన్గానే చెప్తాను ఎప్పుడైనా. నాకు మామూలుగా అంటే ఏదైనా ఒపీనియన్ అంత ఈజీగా ఫామ్ చేసుకొని, చుట్టూ ఉన్న సొసైటీ ఇన్ఫ్లుయెన్స్తో మనకి ఒపీనియన్ ఫామ్ అయిందా, లేక ఇది న్యాచురల్గా ఉందా, ఇట్లా చాలా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను నేను ఇప్పుడు ఈ పేరెంట్స్ మీద లవ్, పేరెంట్స్కి పిల్లల మీద ఉన్న లవ్ కావచ్చు, ఇది సినిమాల ఇన్ఫ్లుయెన్సా, చుట్టూ ఉన్న సమాజం ఇన్ఫ్లుయెన్సా, అమ్మ మీద పాటలు, నాన్న మీద చాలా పాటలు ఉన్నాయి మనకు. సో అవన్నీ వింటూ ఎగ్జైట్ అయినవా, లేకపోతే నిజంగా ఇది న్యాచురల్గానే ఇంతలా ఉంటుందా అనేది కూడా నాకు డౌట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. బట్ కొన్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు యానిమల్స్ పర్టికులర్గా వాళ్ళ పిల్లల మీద చూపించే ఎఫెక్షన్ కావచ్చు, ఆ పిల్లలు వాళ్ళ మదర్ మీద చూపించే ఎఫెక్షన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కొన్ని చూసినప్పుడు, అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి, ఆల్మోస్ట్ పిల్లలకి ఏదైనా అయితే ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపాడిన సందర్భాలు ఉన్న కొన్ని వీడియోలు కానీ అలాంటివి చూపించినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే మదర్కి నిజంగా ఇంత ఎఫెక్షన్ ఉంటుంది అన్నమాట పిల్లల మీద, ఇది సొసైటీ ఫామ్ చేసింది ఏం కాదు, నిజంగా న్యాచురల్గానే ఇంత లవ్ ఉంటుంది అన్నమాట అని అనుకుంటూ ఉంటాను నేను. అంటే అదే నేను ఏది అంత ఈజీగా నమ్మను బేసిక్గా, అదే నా ప్రాబ్లము. నేనేం చెప్పాలనుకున్నా మీకు అర్థం. ఇప్పుడు యానిమల్స్కి అమ్మ పాటలు నాన్న పాటలు ఎవరు ఇయర్ ఫోన్లో వినిపించుండరు కదా. సో న్యాచురల్గా ఇది ఉన్నటువంటి న్యాచురల్ జెన్యూన్ లవ్ అనేది మనకు పేరెంట్స్ నుంచి వస్తుంది. మన ఫ్యామిలీ తప్పంగా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు సమాజంలో. సో అలాంటి మన పేరెంట్స్కి చాలామంది రిటర్న్ గిఫ్ట్గా ఈ గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు. నేను రీసెంట్గా కండక్ట్ చేసిన సక్సెస్ మీట్ ఏదైతే ఉందో, అందులో చాలామంది కూడా ఆ సక్సెస్ మీట్లో అవార్డు తీసుకొని ఫోటో అది పెట్టుకుని మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్, జాబ్ వచ్చిన దానికంటే మా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది మాకు ఇంకా సంతోషంగా ఉంది అని చాలామంది చెప్పారు. నేను ఈ సక్సెస్ మీట్ చేయడానికి మెయిన్ ఇద్దరి కోసం చేశానండి. నేను ఈ సక్సెస్ మీట్ అది ఎప్పుడు చెప్పలేదు, నేను సక్సెస్ మీట్లో కూడా చెప్పలేదు. ఆ ఇద్దరు మా పేరెంట్స్ కాదు, ఓకే, ఎవరనేది మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. చేశారు కదా, వాళ్ళు కాదండి బాబు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకటి సక్సెస్ అయిన వాళ్ళు, రెండు సక్సెస్ అవ్వని వాళ్ళు. జాబ్ వచ్చిన వాళ్ళు, జాబ్ రాని వాళ్ళు. జాబ్ వచ్చిన వాళ్ళకు మన తరపున ఒక గ్రాటిట్యూడ్ చూపిస్తూ, జాబ్ రానటువంటి వాళ్ళకి ఒక మోటివేషన్. అంటే చాలామంది అనుకుని ఉంటారు నాకు తెలిసి, నెక్స్ట్ నోటిఫికేషన్లో సార్ సక్సెస్ మీట్ పెడితే మళ్ళీ మనం ఆ సక్సెస్ మీట్ అటెండ్ అయ్యి
ఇలాంటిది ఒకటి తీసుకోవాలని ఒక టార్గెట్, అది మీ మైండ్లో సెట్ చేయడం కూడా నా మైండ్లో ఉంది యాక్చువల్గా ఆ ఈవెంట్ కండక్ట్ చేయడంలో. సో చాలామందికి అది ఇండైరెక్ట్గా సెట్ అయి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, సో నెక్స్ట్ టైం సక్సెస్ మీట్ ఇప్పుడు ఎలా అయితే చేశానో వీలైతే అంతకు మించైనా చేద్దాం. ఓకే, సో మీకు కూడా లైఫ్లో ఒక మెమొరబుల్ ఈవెంట్ అనేది క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. యాజ్ మనకు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్ మెమొరీస్. సో అలాంటి ఒక మెమొరబుల్ ఈవెంట్ మీ లైఫ్లోనూ రావాలని. ఓకే, సో నెక్స్ట్ నోటిఫికేషన్స్లో మీరు సక్సెస్ సాధించాలని, నెక్స్ట్ సక్సెస్ మీట్కి మీరు నాతో అటెండ్ అవ్వాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.